పూజా మనోహర్ దిలీప్ ఖేడ్కర్. సో ఈ పేరు మీరు వినే ఉంటారు. సో మనము పూజ అనే మాట్లాడదాం, ఎందుకంటే అమ్మ నాన్న ఒక ఐఏఎస్ అమ్మాయి అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇవాళ పూజా గారు చేసిన నిర్వాకం మీకు యావత్ యూపీఎస్సి ఎగ్జామ్స్ కాదండి, యూపీఎస్సి చైర్మన్ ఈయన రాజీనామా చేసే లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు పూజా గారు ఏం చేశారంటే చూడండి, త్వరలోనే ఆవిడ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఎంపిక అవ్వాలి. సో మీకు యూపీఎస్సిలో మీకు ఆల్ ఇండియా ర్యాంక్ 841. సో ఈవిడ ఐఏఎస్ క్యాండిడేట్ కదా. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే యూపీఎస్సి ఎగ్జామ్స్ పాస్ అయ్యారో ఇమీడియట్గా మిమ్మల్ని తీసుకువెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఎవరు కూడా ఆ కుర్చీలో కూర్చోబెట్టారు, మీకు ట్రైనింగ్ ఉంటుంది. సో అలాగా పూజా గారిని ఏం చేశారు వీళ్ళు, పూణేలో ఒక దగ్గర సబ్ కలెక్టర్గా అపాయింట్ చేసి అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పారు. సో పూజా గారు కూడా వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఆ ఆఫీసు ఆవిడకి నచ్చలేదు. ఇదేమి ఆఫీసు, నేను ఒక కలెక్టర్ని, ఏమిటి ఇవిడ ఒక సబ్ కలెక్టర్, ఆ విషయాన్ని మర్చిపోయి ప్రొబేషన్ పీరియడ్లో తాను ఉంది అన్న విషయాన్ని మర్చిపోయి నాకు ఒక విడి ఆఫీస్ కావాలి, విడి స్టాఫ్ కావాలి, ఒక పర్సనల్ అసిస్టెంట్ కావాలి, ఇలాగ ఈ ఆఫీసులో నేను పని చెయ్యలేను అని పూజా గారు కరాఖండిగా చెప్పేశారు. సో దాంతో అక్కడ ఉండే ఉన్నత అధికారులకు ఏమీ అర్థం కాలేదు. ఇవిడ ఏంటి సడన్గా రావడము, ఒక సబ్ కలెక్టర్, అది ట్రైనింగ్లో ఉంటున్న మహిళ ఇలా ప్రవర్తించడం ఏమిటి అర్థం కాలేదు. ఇంతలో చూడండి ఈవిడికి ఒక ఆడి కార్, చూడండి సబ్ కలెక్టర్, ఈవిడికి ఒక ఆడి కార్, లగ్జరీ కార్ ఉంది. సో దానిపైన ఈ సైరన్లు ఉంటాయి చూసారా, కలెక్టర్ కాన్వాయ్ వస్తున్నప్పుడు ఈ సైరన్లు మోగుతూ ఉంటాయి. అలాగ ఒక సైరన్ని పెట్టుకొని వచ్చేటప్పుడు సైరన్, వెళ్ళేటప్పుడు సైరన్, అంటే నేను కలెక్టర్ని అనే భావన. వెనకేమో మహారాష్ట్ర సర్కార్ అని బోర్డు. సో ఇదంతా చూసేటప్పటికి అక్కడ ఉండే అధికారులకు కోపం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే యూపీఎస్సి ఎగ్జామ్స్లో ఈ అమ్మాయి పాస్ అయింది. సరే కలెక్టర్ క్యాండిడేట్, ట్రైనింగ్ ఇస్తున్నాము, కానీ ఈవిడ తీరుతెన్నులంతా చాలా విచిత్రంగా ఉంది కదా. రావడమే తాను ఒక కలెక్టర్ అనే భావనలో ఈవిడ బిహేవ్ చేయడం ఏంటి, అసలు ఈవిడ ట్రాక్ రికార్డ్ ఏమిటి, ఈవిడ సబ్మిట్ చేసిన పేపర్స్ ఏమిటి, నిజంగానే ఈవిడ యూపీఎస్సి పరీక్షల్లో 841 ర్యాంక్ సాధించిందా, మీకు ఒక ఎంక్వైరీ మొదలైంది. సో చూస్తే మీరు నమ్మరు ఫ్రెండ్స్, బిత్తరపోయే నిజాలు. అంటే ఆవిడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫేక్ డాక్యుమెంట్స్ అని ప్రూవ్ అయ్యింది. అంటే ఇప్పుడు ఎలాగంటే నేను కళ్ళద్దాలు వేసుకున్నాను కదండి, కాబట్టి నేను ఫిజికలీ ఛాలెంజ్డ్, కళ్ళు కనిపించవు, నేను సరిగ్గా నడవలేకపోతున్నాను కదా, కాబట్టి నేను హ్యాండిక్యాప్డ్, ఇవన్నీ ఆ ఫామ్లో రాసి ఆవిడ పేరు తప్పు, మీకు ఆవిడ ఇంటి అడ్రస్ తప్పు, ఫోన్ నెంబర్ ప్రతిదీ కూడా ఈవిడ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాంతో ఇవాళ ఈవిడని అర్జెంటుగా ముసూరి రమ్మన్నారు. నువ్వు చాలా పెద్ద తప్పులు చేశావు, ఆల్మోస్ట్ నీ మీద క్రిమినల్ కేసు, అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారండి. సో ఇప్పుడు పూజ ఏం మాట్లాడుతున్నారంటే, నేను యూపీఎస్సి పాస్ అయి వచ్చిన వ్యక్తిని నా మీద ఇలాంటి ఎంక్వైరీ పెడతారా, దీనికంతా కారణము ఎవరు అంటే ఆ కలెక్టర్, అతను నన్ను ఎన్నో రకాలుగా హెరాస్ చేస్తున్నాడు, ఎన్నో రకాలుగా నన్ను మబ్బి పెట్టాలి, నన్ను లోబర్చుకోవాలని చూశాడు, నేను లొంగలేదు, కాబట్టే ఇన్ని కంప్లైంట్లు నా మీద ఇచ్చి నన్ను కలెక్టర్గా చూడడం అతనికి ఇష్టం లేదు, కాబట్టే ఈ సమస్యలు అని పూజా గారు క్లియర్గా చెప్పేశారు. సో ఈ ఇష్యూ ఎంతలాగా అంటే ఢిల్లీ పోలీస్ ఇవాళ ఈవిడ మీద క్రిమినల్ కేసు, ఏంటి ఐటీ చట్టము ప్రకారము, అలాగే డిసేబిలిటీస్ యాక్ట్ అని అంటారు, దాని ప్రకారం ఈవిడ మీద చర్యలు తీసుకోవాలి. యూపీఎస్సి 2022కు సంబంధించి ఒక రూల్ ఉందండి, దాని ప్రకారం ఇక మీదట పూజ, అంటే ఈవిడ ఆల్రెడీ రాసిన యూపీఎస్సి పరీక్షలు చెల్లవు, ఇక మీదట ఈవిడ కలెక్టర్ కోసం తన ఆస్పిరేషన్స్ను వదులుకోవాలి, మళ్ళీ ఎప్పుడు ఈ పరీక్షలు రాయడానికి వీలు లేదు, టోటల్గా ఈవిడ మీద బ్లాంకెట్ బ్యాన్ అనేది విధించారు. సరే స్టోరీ ఇక్కడ దాకా అయిపోయిందా, ఈవిడ ఇక మీదట కలెక్టర్ కాదు కదా, సబ్ కలెక్టర్గా కూడా పనికిరాదు, ఈవిడని పూణేలో ఉండే కలెక్టర్ ఆఫీస్ నుంచి రిమూవ్ చేసేశారు. ఇవాళ ముసూరులో ఈవిడ మీద ఒక ఎంక్వైరీ అనేది ఉంటుంది. కానీ నేను మాట్లాడిన అమ్మ నాన్న ఐఏఎస్ అమ్మాయి అన్నాను చూసారా, వీళ్ళ అమ్మగారు
టోటల్ ఫ్యామిలీయే ఇలాంటిది. యథా రాజా తథా ప్రజ అంటాం చూసారా, యథా తండ్రి యథా తల్లి అలాగే కుమార్తె అనేదే ఇక్కడ అర్థమైంది. ఇదే ట్విస్ట్ ఆఫ్ ద టేల్. మనోరమ, వీళ్ళ అమ్మగారి పేరు మనోరమ. సో ఈవిడది ఒక ఫేమస్ ఫోటో మీరు గూగుల్లో చూడొచ్చు. ఒక గన్నుని పట్టుకొని ఎవరినో ఈవిడ బెదిరిస్తున్నారు. ఏమీ లేదండి, ఒక పెద్ద కారుని ఈవిడ అద్దెకి తీసుకున్నారు, 2 ఎస్కార్ట్స్ని పెట్టుకున్నారు. నేరుగా ఒక భూమి దగ్గర, ఒక ల్యాండ్ దగ్గరికి వెళ్ళి, ఈ భూమి నాది, మీరు రైతులు ఎవరు కూడా ఈ వ్యవహారంలో కలగజేసుకోకూడదు, ఎవరైనా నాతో గొడవ పడితే ఈ తుపాకీతో మిమ్మల్ని కాల్చి పడేస్తాను అని చెప్పి ఒక గన్నుని బయటికి తీసి మీకు ఆన్ ఎయిర్ ఫైర్ చేసి ఆ రైతులను ఈవిడ బెదిరించారు. సో ఇప్పుడు రైతులను అడిగారు, ఏమండి ఇది ఆవిడ భూమి కదా, అక్కడికి వెళ్ళి మీరు ఇంతంతలాగా గొడవలు పడొచ్చా, తప్పు కదా అంటే, అయ్యా బాబు ఇది ఆవిడ భూమే కాదు, ఇది ఈవిడ కబ్జా చేసుకున్న భూమి, ఇక్కడికి వచ్చి ఇది నాదే అని చెప్పి ప్రతి వాళ్ళతో ఈవిడ గొడవ పడుతుంది. సో కబ్జా భూమి పైన ఎవరికి అధికారం ఉంటుంది, నాదే అని ఈవిడ అంటుంది, పైగా చేతిలో తుపాకులు పట్టుకొచ్చినప్పుడు మరి మాకు భయంగా ఉంటుంది కదా అని చెప్పి అక్కడ ఉండే రైతులు కూడా చెప్పారు. దాంతో ఈ పూజ యొక్క అమ్మగారు మనోరమ వ్యవహారము మీడియా దాకా వెళ్ళిపోయింది. సో సోషల్ మీడియాలో తన ఫోటోలు వచ్చేసాయని చెప్పి మారువేషము వేసుకొని ఇంటికి వెళ్లకుండా, ఈ కారు ఆవిడ అద్దెకి తెచ్చుకుంది కదా, ఈ కారు డ్రైవర్ని పెట్టుకొని ఈవిడ ముంబై అనడము, పూణే అనడము, ఆ చుట్టుపక్కల ఉండే ఊళ్ళంతా కూడా ఈ కారులోనే తిరుగుతూ ఉండడం, ఎక్కడో ఒక హోటల్కి వెళ్ళడము, ఈవిడ ఆధార్ కార్డు ఉంటే దొరికిపోతుంది కదా అని చెప్పి ఆ కార్ డ్రైవర్ ఉంటాడు కదా, మీ యొక్క ఆధార్ కార్డు ఇవ్వండి అంటే మా అమ్మగారి ఆధార్ కార్డు ఉందంటే ఆ అబ్బాయి యొక్క అమ్మ నేనే అని చెప్పి ఆ ఆధార్ కార్డుని చూపించి హోటల్ రూమ్ బుక్ చేసుకొని ఇలాగ ఎన్నో ప్రాంతాల్లో. కానీ ముంబై పోలీసులు ఏం చేశారు, ఆల్రెడీ ఈవిడ ఫోన్ని వాళ్ళు సర్వేలెన్స్లో పెట్టేశారు, అంటే ట్రాకింగ్లో పెట్టారు. సో ఈవిడ ఫోన్ ఆఫ్ చేసే ఉంచింది. సడన్గా ఈవిడ టైం బాగాలేదు, ఫోన్ని ఆన్ చేసింది. ఇమీడియట్గా పలానా హోటల్లో ఈవిడ ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళిన పోలీసులు ఈవిడని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇవాళ జైల్లో పెట్టారు. అంటే పూజా గారి అమ్మగారు యొక్క నిర్వాకం చూడండి. కూతురికి ఎందుకు ఇలాంటి బుద్ధి వచ్చిందంటే టోటల్ పర్సనల్ డేటా అంతా కూడా ఈవిడ తప్పుడు సమాచారమే ఇచ్చింది, ఎక్కడా కూడా నిజాలు అనేవి లేవు. మరి ఈవిడ ఎందుకు ఇలా చేసింది అంటే వాళ్ళ నాన్నగారి యొక్క ట్రాక్ రికార్డుని మీరు చూడాలి. సో ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేసేవారు అంటే అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి, తరువాత ఆ ఉద్యోగంలో ఎన్నో స్కాములు, అతన్ని 2 సార్లు సస్పెండ్ కూడా చేశారు. ఫైనల్గా ఏం చేశాడు, దీనికంతా మార్గము ఒక పెద్ద లెవెల్లో క్రైమ్ చెయ్యాలి అంటే నేను పాలిటిక్స్లో ఉండాలి అని నిర్ణయించుకొని ఇతను పాలిటిక్స్లోకి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఎన్నోసార్లు యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న వ్యక్తి ఇవాళ ఏంటంటే మీకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి మీకు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఇతని ఇంటికి వెళ్ళడము, సోదా చేయడము, పూర్తిగా ఇతను అవినీతి పరుడు అని చెప్పి ఇతనిని కూడా వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. సో ఫైనల్గా ఇవాళ ఏంటి, తనకు తన భార్యకు కూతురికి కూడా బెయిలు ఇప్పించే ప్రయత్నంలో ఇతను అడ్వకేట్లను సంప్రదిస్తున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు ఇలా ఉన్నప్పుడు, అవినీతి పరులు అన్నప్పుడు, కరప్ట్ పర్సన్స్ అన్నప్పుడు కూతురు కూడా ఓహో ఇదే మెథడ్, ఈ పద్ధతిలోనే నేను కూడా ఒక జిల్లాకు కలెక్టర్ అవ్వాలి, ఇలాగే మనము ఎదగాలి అని చెప్పి నిర్ణయించుకొని పెద్ద పెద్ద కార్లు, మీకు బంగ్లాలు, ఇదంతా ఏంటి, ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎలా వస్తుంది, మనము అవినీతి చేస్తేనే ఇలా వస్తుందని చిన్నప్పటి నుంచే పూజా మైండ్లో వీళ్ళు బాగా ప్లాన్ చేయడం. ఎంతోమంది యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో కలెక్టర్లు అవ్వాలని కలలు కంటూ ఉంటారు. మీకోసమే ఇది చెప్తున్నాను, ఈ మార్గాలు ఎప్పుడూ కూడా పనికి రావండి. ప్రజల సేవ చేయడము కోసరమే ఐఏఎస్ లాంటి విభాగాలు ఉన్నాయి. అందులో ఉండేవాళ్ళు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. ఆ పదవిలోకి రావడానికే మీరు ఇన్ని రకాల మెథడ్స్ని అవలంబించారు అనుకోండి, ఫైనల్గా పూజా ఫ్యామిలీ ఎంత ఒక కరప్ట్ ఫ్యామిలీయో అలాంటి పేరు ప్రతి వాళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చెయ్యకండి. పూజాది ద స్కామ్ ఆఫ్ ద ఇయర్ 2024 అని చెప్పి ఇవాళ మీడియా అంతా మాట్లాడుతుందంటే ఈవిడ చేసిన తప్పుని, ఆ స్కేల్ని మీరు ఎలా చూస్తున్నారు, ఏ లెవెల్లో
అంటే ఒక కలెక్టర్ అన్నప్పుడు అతను ఒక జిల్లాకి బాధ్యుడు, ఒక జిల్లాకు మీకు ఎంతో సేవలు చేయాల్సిన ఒక ఉన్నతమైన పదవి. అలాంటి పదవి కోసము ఇలాంటి అవినీతి మార్గాన్ని ఎంచుకున్న పూజాను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.